జై హనుమాన్. హనుమాన్ జయంతిని సంవత్సరానికి 2 సార్లు ఎందుకు జరుపుకుంటామన్న అనుమానం మీలో కూడా ఉంది కదా! శ్రీరామనవమి తర్వాత 6వ రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటాం. రామాయణ సుందరకాండాల్లో వివరించిన ప్రకారం సీతమ్మని రావణాసురుడు అపహరించినప్పుడు సీతమ్మని వెతుక్కుంటూ లంకకు బయలుదేరతాడు హనుమంతుడు. చివరికి ఒక మంగళవారం తెల్లవారుజామున అశోకవనంలో సీతమ్మని కనిపెడతాడు. ఆ రోజు చైత్రమాసం చిత్రా నక్షత్రం పౌర్ణమి. సీతమ్మని కనుక్కున్న ఆనందంలో హనుమంతుడు అశోకవనంని ధ్వంసం చేస్తాడు. రావణ సైనికులను హతమారుస్తాడు. తర్వాత రావణ సైనికులు హనుమంతుని తోకకు నిప్పంటిస్తారు. హనుమంతుడు సగం లంకను ధ్వంసం చేస్తాడు. హనుమంతుడు రావణ సైన్యం పైన విజయం సాధించినందుకు గుర్తుగా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు హనుమాన్ విజయోత్సవ రోజుగా జరుపుకోవాలి. కానీ మనం హనుమాన్ జయంతిగా జరుపుకుంటున్నాం. మరి అసలు హనుమాన్ జయంతి ఎప్పుడు? వైశాఖ మాసం బహుళపక్షంలో వచ్చే దశమి పూర్వభాద్ర నక్షత్రంలో మే నెలలో వస్తుంది. అదే ఈరోజు. జై హనుమాన్.